1919 ఏప్రిల్ 13th అది భారతదేశ చరిత్రలోనే ఒక దుర్ఘటనగా పేర్కొనవచ్చు. ఆ రోజు జనరల్ డయ్యర్ మారణకాండకు 500 మందికి పైగా భారతీయులు మరణించారు. అసలు ఈ జలియన్ వాలా బాగ్ ఏంటి, దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటనేది మనం చూద్దాం. అమృత్సర్ పట్టణంలోని జలియన్ వాలా బాగ్ అనే తోటని నిర్మించిన వాళ్ళు రాజా రంజిత్ సింగ్. ఆయన అనంతరం ఈ ప్రాంతం ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళడం, ఆ తర్వాత కాలంలో ఇది నేషనల్ మూమెంట్కు ఒక ప్రధానమైన ప్రదేశంగా వెలుగొందింది. ఆ సందర్భంగా ఏప్రిల్ 13న ఈ యొక్క వైశాఖి దినోత్సవం నిర్వహించుకోవడానికి పంజాబీలందరూ దగ్గర చేరినప్పుడు జనరల్ డయ్యర్ ఎలాంటి హెచ్చరికలు లేకుండా తోట లోపల ఉన్న ప్రజలపైన కాల్పులు జరపడం చేత బ్రిటిష్ ప్రభుత్వం యొక్క అంచనాల ప్రకారం చూస్తే 291, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంచనాల ప్రకారం చూస్తే దాదాపు 500 మంది ఇక్కడ మరణించారు. ఇంత దారుణమైన మారణకాండకు కారణాలు ఏంటి అన్నది కనుక చూస్తే, అమాయకులైన ఈ రైతులు ఒక దగ్గర గుమిగూడి ఒక పండగ ఉత్సవాన్ని నిర్వహించుకుందామనుకున్నారన్నది ఒక కారణంగా చెప్తే, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ప్రకారం ఆ రోజు వీరికి ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇతర ప్రాంతాల నుంచి మారణాయుధాలు అందాయని, అది తిరుగుబాటు కోసం వీళ్ళు సమావేశమయ్యారన్న కారణం చేత 14 నిమిషాల పాటు వీళ్ళు ఇక్కడ కాల్పులు జరిపి దాదాపు 500 మంది మరణానికి కారణమయ్యారని చెప్తాం. సో ఈ జలియన్ వాలా బాగ్ సంఘటన అనంతరమే భారతదేశ స్వతంత్ర పోరాటంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మహాత్మా గాంధీ నేషనల్ లీడర్గా ఎమర్జ్ అవ్వడం, శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్వహించుకుందాం అన్న ఒక పద్ధతి కూడా ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈ మారణకాండ కారణమైన జనరల్ డయ్యర్ను లండన్లోనే అంతమొందించిన వారు సర్దార్ ఉధమ్ సింగ్. ఈయన గురించి మనం మరొక వీడియోలో ప్రత్యేకంగా చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.